హాయ్ ఫ్రెండ్స్, మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? అలా అయితే ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళు మన కోసం 1102 పోస్టులను రిలీజ్ చేశారు. ఆ యొక్క పోస్ట్ పేరు సైంటిఫిక్ అసిస్టెంట్. అయితే ఈ యొక్క పోస్ట్ డీటెయిల్స్ నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను, వినండి. ఫస్ట్ ఏజ్ లిమిట్. మీకు 4వ తారీఖు 8వ నెల 2017 తారీఖు కల్లా 30 ఇయర్స్ నిండి ఉండకూడదు. ఒకవేళ మీరు 30 ఇయర్స్ దాటినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలానే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీరు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ పాస్ అయి ఉండాలి. అలానే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే మీ యొక్క యూనివర్సిటీలో ఈ కోర్స్ అనేది చేసి ఉండాలి. అలానే మీ ఇంటర్మీడియట్ చదివి ఉంటారు కదా, అందులో ఫిజిక్స్, మ్యాథ్స్, సైన్స్ అనే సబ్జెక్ట్ కంపల్సరీగా ఉండాలి. ఓకే. తర్వాత సెలక్షన్ ప్రాసెస్. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము. ఈ ఎగ్జాము 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. అలానే టైం డ్యూరేషన్ వచ్చి 2 అవర్స్ ఉంటుంది. ఓకే. అప్లికేషన్ ఫీ అనేది 100 రూపీస్. ఈ 100 రూపీస్ ఎస్బీఐ చలనా ద్వారా కానీ, ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ దాని ద్వారా కానీ, డెబిట్ కార్డు, క్రెడిట్ ద్వారా కానీ మనం చెల్లించవచ్చు. అయితే ఉమెన్స్, హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు కదా, వాళ్ళకి 100 రూపీస్ అనేది వర్తించదు. ఓకే. అలానే ఎలా అప్లై చేయాలి అంటే ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. ఇది లాస్ట్ డేట్, స్టార్టింగ్ డేట్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. 18వ తారీఖు 7 నెల 2017 స్టార్టింగ్ డేటు. అలానే ఎండింగ్ డేట్ వచ్చేసరికి 4వ తారీఖు 8 నెల 2017. ఓకే. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా అప్లై చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్న దాని గురించి చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.